ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన? ఏం లేదు, జనసేన అంతే. జనసేన అంతే. సో అలయన్స్ వస్తున్నారు కదా టీడీపీ జనసేన, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చూడాలి ఏమవుతుందో. అంతకుమించి మనం ఏం చెప్పడానికి లేదు. తర్వాత వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంటారో ఏమవుతారో తెలియదు కదా. మనుషులు అన్నాక మారుతూనే ఉంటారు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంతే. సో చంద్రబాబు నాయుడుతో పొత్తుతో వెళ్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, సో అలా వెళ్ళడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ అయితే నచ్చలేదు, బట్ తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావంలో కలిసాల్సి వచ్చింది కదా, దాన్ని బట్టి మనుషులు ఇంకంతే, మనం ఏం చేయడానికి లేదు. సో ఇప్పుడు జగన్ గారు 5 years పరిపాలన చూశారుగా, మీకు ఎలా అనిపించింది అన్నయ్య? 50-50 అంతే. కొందరికి బాగుంది, కొందరికి బాగాలేదు. కొందరు బాగాలేదు, కొన్ని చెప్పండి, బాగున్నాయి చెప్పండి. ఇప్పుడు బాగున్నాయంటే ఊరికే బద్ధకంగా ఇంటి దగ్గర కూర్చోబెట్టి అమౌంట్ ఇచ్చాడు అని అనిపించింది. ఇంకా కొందరికి ఏమో జాబ్స్ లేక అమౌంట్ పరంగా దాని పరంగా ఇబ్బంది చాలా మంది పడ్డారు, ఇంకంతే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అంటున్నారు కదా, సో అవసరం అంటున్న ఒక రాష్ట్రానికి 3 రాజధానులు? ఇంకా అవసరం అంటే మనం మేనేజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, ఇంకా అంతే. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే లాస్ట్ టైం 150 సీట్లు గెలిచాను, ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు. మరి నిజంగానే గెలవచ్చు అనుకుంటున్నారా? వస్తే బెటరే కదా, ఆయనకేముంది, వస్తే బెటరే కదా, ఇంకంతే.